హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో మనం ఫస్ట్ అయితే ఫేస్ ప్యాక్ కోసం 1 టీ స్పూన్ లేదంటే 1.5 టీ స్పూన్ బ్రూ కాఫీ పౌడర్ని లేదంటే మీకు అవైలబుల్గా ఉన్న కాఫీ పౌడర్ని అయితే తీసేసుకోండి. నెక్స్ట్ మనకి కోకోనట్ ఆయిల్. ఇక్కడ నేనైతే కోకోనట్ ఆయిల్నే తీసుకుంటున్నాను. మ్యాక్సిమం మీరు కూడా కోకోనట్ ఆయిల్నే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ కాఫీ పౌడర్తో చాలా టిప్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను కొంచెం షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. ఈ టిప్ అయితే మనకి ఓవర్ డ్రై స్కిన్ అంటే ఎంత టిప్స్ యూస్ చేసినా ఇంకా మనకి స్కిన్ అయితే డ్రైనెస్గా ఉంటుంది అనుకుంటే, అలాంటప్పుడు ఈ టిప్ మీకు 50% ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట. అంటే అంత త్వరగా మనం డ్రై స్కిన్ అయితే నార్మల్ స్కిన్ లాగా తెచ్చేయలేము. సో అందుకని చెప్తున్నాను. సో ఇంకా ఇవి రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి అప్లై చేసుకోండి. అంతేకాకుండా మన ఫేస్కి డల్నెస్ కూడా పోతుంది ఈ టిప్ యూజ్ చేయడం వల్ల. సో నా స్కిన్ అయితే కొంచెం ఇప్పుడు ఆయిలీ స్కిన్లా తయారైంది, ఎందుకంటే ఎండలోకి వెళ్తున్నాను కదా. సో అందుకని ఆయిల్గా అండ్ కొంచెం డార్క్గా కూడా అయిపోయిందనమాట. చాలా వైట్గా ఉండేదాన్ని. ఈ ఎండలోకి వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం ఎండ అనేది ఎక్కువగా ఉండడం కొంచెం బ్లాక్గా అయిపోయిందనమాట. సో ఇక్కడ ఈ టిప్ నేను ఒక 3 times యూజ్ చేశాను. మీకైతే ఎటువంటి డ్యామేజ్ అయితే మ్యాక్సిమం ఉండదు, ఒకసారి ట్రై చేయండి. సో నేను కూడా మరీ ఎక్కువగా అప్లై చేయట్లేదు, జస్ట్ నార్మల్గా అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ కాఫీ పౌడర్ అనేది కొంచెం గరుగ్గా ఉంటుంది. కొంచెం గట్టిగా రఫ్ చేసామనుకోండి మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి అంత ఎక్కువగా రఫ్ చేయకుండా జస్ట్ అలా అప్లై చేసుకుంటున్నాను. చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు, కాఫీ పౌడర్ని అప్లై చేయడం వల్ల స్కిన్ అయితే ఏమైనా బ్లాక్గా అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా స్కిన్ ఎలా ఉందో చూసి అప్పుడు మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఏ టిప్ అయినా కానీ మనకి ఫస్ట్ ఒక్కసారి ట్రై చేస్తే అది ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపించదు. ఒక 3 or 4 times వీక్లీ ఖచ్చితంగా ట్రై చేస్తేనే అప్పుడు మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను ఫేస్ మొత్తానికి. నెక్స్ట్ ఇంకా నెక్కి కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మన స్కిన్కి అప్లై చేసుకునేటప్పుడు మన ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మన నెక్కి కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి. లేదంటే మనకి స్కిన్ ఫేస్ కలర్లోకి నెక్ ఒక కలర్లోకి కనిపిస్తుంది. సో ఇది మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి కళ్ళ కింద నల్ల మచ్చలు అనేవి చాలామందికి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం కదా. సో అవి కొంచెం ఎక్కువగా ఈ కళ్ళ దగ్గర అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ నేను మసాజ్ ఏం చేయలేదు, జస్ట్ ఒక 10 minutes ఉంచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. సో నా స్కిన్ చూస్తారు కదా ఎలా ఉందని చెప్పేసి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎటువంటి మేకప్ అయితే అస్సలు యూజ్ చేయను, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను అంతే. దానికి ఫెయిర్ అండ్ లవ్లీ కానీ మేకప్ కానీ అసలు ఏం వేయను అనమాట. ఎందుకంటే చూసే వాళ్ళకి కొంచెం ఓవర్గా అనిపిస్తుంది మేకప్ వేసుకొని చూపిస్తే. సో అందుకని చెప్పేసి నార్మల్ స్కిన్తో చూపిస్తాను. కాకపోతే ఈ టిప్ నేను యూజ్ చేసినాక నా స్కిన్ అయితే స్మూత్గా అయితే రాలేదు. కొంచెం బెటర్గా అనిపించింది, బట్ స్మూత్గా అయితే రాలేదు. ఎందుకంటే నేను ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చెప్పాను. సో అదనమాట. ఈ టిప్ మీకు నచ్చితే ఖచ్చితంగా కింద లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని